అందరికీ నమస్తే. మనము ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఉన్నటువంటి రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయడంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వాళ్ళ నిరసనలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. గత 20 రోజుల నుండి ప్రతి ఒక్కరూ వాళ్ళకు ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళ విధానంలో వాళ్ళైతే ఈ రాజంపేటను అన్నమయ్య జిల్లాగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ పోరాడుతూ ఉన్నారు. సార్, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మీ దృష్టికి ఇది వచ్చిందో లేదో మాకైతే తెలియదు సార్. ఇంకా నిరసనలు అయితే ఇంకా భయంకరమైన ఉధృతంగా తయారవుతాయే తప్ప ఈ రాజంపేటను జిల్లా కేంద్రం చేసే వరకు అయితే ఎవరు ఆపరు సార్. దయచేసి అన్నమయ్య పుట్టినటువంటి ఊరు రాజంపేట, అన్నమయ్య విగ్రహం ఉన్నది రాజంపేట, అన్నమయ్య ప్రాజెక్టు ఉన్నది రాజంపేట. మరి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ఎందుకు చేయలేకపోతున్నారో అది మాకు కారణం అనేది ఏమీ తెలియడం లేదు. వనరులు వసతులు కూడా మీకు ప్రతి ఒక్కరూ తెలియజేస్తూనే ఉన్నారు. ఇన్ని ప్రఖ్యాతిగాంచిన గుళ్ళు, గోపురాలు, మసీదులు, చర్చిలు, అన్ని కులాల మతాలకు అతీతంగా ఉన్నటువంటి అన్ని అనుకూలాలు ఉన్నటువంటి రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయండి సార్. దయచేసి మా రాజంపేట వైపు కన్నెత్తి చూడండి సార్. పవన్ కళ్యాణ్ గారు మీ దృష్టికి అయితే ఇది ఖచ్చితంగా అది చేరుతుంది అని మేమైతే భావిస్తున్నాం సార్. మాకైతే ఈ న్యాయం చేయండి. మేము ఎన్నో నిరసనల ద్వారా మేము ఇన్ని కార్యక్రమాలు చేసినాము. తర్వాత వచ్చేసి రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించిన రోజు మీకు పాలతోటి అభిషేకం చేస్తూ ఈ రాజంపేటలో సంబరాలను మీకు తెలియజేసే విధంగా మీ సౌండ్, ఈ ఆనందాలను మీకు తెలియజేసే విధంగా మేమైతే చేస్తాం సార్. దయచేసి మా రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయండి. స్వచ్ఛమైన నీరు సౌకర్యం చూడండి సార్, చేయరు మంచి నీరు సార్. ఇది వాటర్ ప్యూరిఫైర్ కాకుండానే తాగే మంచి నీరు సౌకర్యం ఉంది సార్. ఇక్కడ చాలా మీకు ఇది ఒకటి చేశారంటే మీకు ఎప్పుడు రాజంపేట ప్రజలు అనేది రుణపడి ఉంటారు సార్. నా కోడూరు నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, రాజంపేట నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, వీళ్ళ అందరి ఆకాంక్ష, కోరిక, ప్రజలు, విద్యార్థులు, పెద్దవారు అందరి ఒకే ఒక కోరిక రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి వాళ్ళు కోడూరు వాళ్ళు కూడా నియోజకవర్గ ప్రజలు ఎంతో అంత కష్టపడుతున్నారు. ఈ రాజంపేట జిల్లా కేంద్రంగా చేస్తే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలియజేస్తూ ఉన్నారు నిరసనలు. ఈ నిరసనలను అన్నింటిని ఆపే విధంగా అయితే మీరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మీరైతే దీని వైపు రాజంపేట వైపు అయితే కన్నెత్తి చూసి మాకంటూ రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తారని కోరుకుంటున్నాం సార్. రాజంపేట ప్రజలు కానివ్వండి, కోడూరు ప్రజలు కానివ్వండి, మా అందరి ఆకాంక్ష ఒకే ఒక కోరిక సార్. ఇది రాజంపేటను జిల్లా కేంద్రంగా అయితే ప్రకటించండి సార్. ప్రకటించిన రోజు మా ఆనందాలు మీకు తెలుసుకున్న రోజు మీకు తెలుస్తుంది సార్. ఇంత ప్రజలకు న్యాయం చేకూరింది అనే దానికి ఎగ్జాంపుల్గా ఈ రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించిన రోజే సార్. దయచేసి మాకైతే సహకరించి రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తారని భావిస్తున్నాం సార్. జై హింద్. అలాగే మనము ఈ రాజంపేటను జిల్లా కేంద్రంగా సాధించుకునే మా విషయంలో అయితే అందరి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మనం నందులూరు చేరులు అయితే ఉన్నాము. మన మిత్రుడు కోడూరు వాసి అనమాట. ఇతని భావాలు అయితే తెలియజేసే విధంగా ఏమున్నాయి అనేది మనం కనుక్కుందాము. చెప్పండి ఆయన. రాజంపేట జిల్లా కావాలని కోడూరులో మొత్తం నిరసనగా చేస్తున్నారు. నిరాదృష్టిలో అందరూ చేస్తున్నాము. 3 రోజులు 4 రోజుల నుంచి కూడా చాలా కష్టపడుతున్నాము. జిల్లా రాజంపేట కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న నారా చంద్రబాబు గారిని, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ జిల్లా చేస్తే బాగుంటుందని మా అందరికీ రాజంపేట కానీ కోడూరు కానీ అందరి అభిప్రాయం ఇదే. జిల్లా అవ్వాలని, రాజంపేట జిల్లా అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. చూడండి, ప్రతి ఒక్కరి ఆలోచన మాకైతే సార్ దయచేసి ఈ సమస్యను పరిష్కరించే విధంగా అయితే మీరు ఈ రాజంపేట వైపు అయితే కన్నెత్తి చూడండి సార్. రాజంపేట నియోజకవర్గంలో వచ్చేసి ఇప్పుడు నందులూరు చేరులో ఉన్నాం. నందులూరు చేరులో నేషనల్ హైవే ఉంది. మంచినీరు ఎలాంటి మంచినీరు ఉన్నదో చూడండి. ఇలాంటి వాతావరణాలు ఉన్నటువంటి రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయండి సార్. జై రాజంపేట, జై హింద్. బాగా మాట్లాడతారు మీరు.